దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లాసించుచున్నది. చాలు. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడిచ్చిన రక్షణ ఎలా ఉందంటే, శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగా ఉంది అని మాట్లాడుతుంది. ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు మగ పిల్లగాడికి పెళ్లి చేస్తే శృంగారమైన పాగా పెట్టేవారు. శృంగారమైన పాగా తలకపెట్టి పెళ్లి చేసేవారు. ఆ పాగా పెట్టుకుంటే పెళ్లి కుమారుడికి ఘనత, పెళ్లి కుమారుడికి మహిమ, పెళ్లి కుమారుడికి గౌరవం. కాబట్టి ఆ రీతిగా ఇశ్రాయేల్ ప్రజలు పెళ్లి చేసేవారు. కాబట్టి దేవుడిచ్చిన రక్షణ అలాగుంటూ వచ్చింది అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తెను పోలి ఉన్నది అంటుంది. ఆ దినాన ఇశ్రాయేల్ ప్రజలు ఆడపిల్లలకు పెళ్లి చేస్తే రకరకాల ఆభరణములతో ఎంతో సౌందర్యంగా ఆ పెళ్లి కుమార్తెని అలంకరించేవారు. దేవుడిచ్చిన రక్షణ మనకు అలాగుంటూ వచ్చింది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లాసించుచున్నది. చాలు.